హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ ఫ్యామిలీ. ఈరోజు అమ్మ చేతి వంట ఎపిసోడ్ 3లో గుత్తి వంకాయ పులుసు ఎలా చేస్తారో తెలుసుకుందాం. ముందుగా ఒక 5-6 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 5-6 మిరపకాయల్ని మధ్యకి చీల్చుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే 3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలకి తోకలు కట్ చేసి 4 పచ్చాలు చేసుకోవాలంటే 4 చీలికలు చేసుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకొని వంకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఈ పులుసుకి వంకాయలు ఫస్టే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో వంకాయలు ఫ్రై అయినాక పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు, చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తపడడానికి ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకొని ఒక 4-5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు తీసుకొని పోసుకోవాలి. పోసుకున్నది కలుపుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. ఉడికిన పులుసులో మనం ఆల్రెడీ వేపుకున్న వంకాయ ముక్కల్ని వేసి ఇంకొద్దిసేపు మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడకనివ్వాలి. ఉడికిన పులుసులో కొంచెం బెల్లం వేసుకోవాలి. చింతపండు పులుసులో బెల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. సో బెల్లం వేసి మూత పెట్టి నూనె పైకి తేలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని దింపేసుకోవాలి. అన్నంలో, వేడివేడి అన్నంలో, చపాతీలో చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది.